ఆంధ్రప్రదేశ్లో మళ్లీ వర్షాలు కురనున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుందని అంచనా వేసింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి నవంబర్ 24వ తేదీ నాటికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అయితే వాయుగుండం ప్రభావంతో నవంబర్ 27వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు బంగాళాఖాతంలో వాయుగుండం మరింత బలపడి తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరికొన్ని గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడేందుకు అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ ప్రభావంతో నవంబర్ 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో మరికొన్ని గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక నవంబర్ 26 లేదా 27వ తేదీ నాటికి తుఫాన్గా ఏర్పడే అవకాశాలున్నాయి. ఈ తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకు వస్తుందని నవంబర్ 29వ తేదీ నాటికి తీరం దాటే అవకాశాలున్నాయి. ఇక అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇక రాబోయే రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తుంది. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మాత్రం మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో ఆదివారం నుంచి వర్షాలు మొదలవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.